సో నార్మల్గా ఇప్పుడు ఈ 1 మంత్ మీరు సంపాదన అయినా ఏదైనా మీరు ఫినాన్షియల్గా ఈ 1 మంత్ బోనాలు ఇదంతా అవును మేడం. తర్వాత సంవత్సరం అంతా కూడా మళ్ళీ మీరు ఏం వర్క్ చేస్తూ ఉంటారు, ఎలా మేనేజ్ మేడం చేసుకుంటున్నారు? నేను డిగ్రీ చేసిన మేడం. ఓకే. నేను డిగ్రీ కంప్లీటెడ్ నాది. ఓకే. నేను ఆదిత్య బిర్లాలో నేను ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ చేస్తాను. ఓకే. నేను ఇదే ఫీల్డ్ నాకు స్టార్టింగ్ నుంచి నా కలెక్షన్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ చేస్తాను. నేను ఇప్పుడు ఏడా జాబ్ చేసి నాకు 56,000 వస్తుంది. నాకు ఇంత నాలెడ్జ్ ఉంది కానీ మర్చిపోయినా నేను మొత్తం. నేను స్టార్టింగ్ అన్నీ నేర్చుకొని నాకు ఇదే దేవుడే అని చెప్పి పోతరాజు కోసం నేను వేరే జాబ్ చేయలేకపోతున్నా. ఏదో ఎంతో అంత మనకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఉంది, మనకు ఒక ఛానల్ ఉంది, దాన్ని నమ్ముకుని కూడా 2 years నేను లాస్ అయిపోయాను. ఎంతైతే సంపాదించుకున్నా అంత అమ్మేసుకున్నా కూడా నేను యూట్యూబ్ని నమ్ముకొని. ఇది కూడా ఈ మధ్య యూట్యూబ్ని నమ్ముకొని చాలామంది వాళ్ళ లైఫ్ ఖరాబ్ చేసుకుంటున్నారు, టైం ఖరాబ్ చేసుకుంటున్నారు. దాన్ని ఎట్లా అంటే మనకు తిండి పెడుతుంది, అది కాబోతే కానీ దానికి కూడా ఒక విలువ అనేది ఉంటుంది. నువ్వు మొత్తం ఫుల్ టైం దాన్నే నమ్ముకొని కూర్చుంటే మాత్రం చాలా లాస్ అవుతారు. బట్ చాలా మంది కూడా ఇప్పుడు ఇంతకు ముందు యూట్యూబ్ ఛానల్స్ అంటే ఎక్కడో ఒకటి అట్లా ఉండేవి. ఇప్పుడు మీరు చెప్పినారు కదా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు 2012లో స్టార్ట్ చేసిన మేడం. చాలా తక్కువ అసలు అప్పుడు ఛానల్స్ అనేవే అసలు ఉండుండవు కూడా, చాలా తక్కువ. నేను నార్మల్గా ఇట్లా మనం రీల్స్ ఎట్లా పెడుతున్నామో, మనం వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టుకోవాలంటే ఎట్లా పెట్టుకుంటామో, నేను అట్లనే నార్మల్ అప్లోడ్ చేసిన వీడియోస్ అంతే. అది వెళ్ళిపోతే నాకు యూట్యూబ్ గురించి అవగాహన లేదు మేడం. నాకు రీసెంట్గా 3 years అంటే 4 years అవుతుంది మేడం. అప్పుడు తెలుసు నాకు. అప్పటికి ఎంతమంది 80,000 సబ్స్క్రైబర్స్ ఉంది కానీ దాని మానిటైజేషన్ లేదు, నాకు తెలియదు. ఓకే. 4 years బ్యాక్ నేను మానిటైజేషన్ చేసుకున్నాక నాకు 4 నుంచి ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఓకే. సో ఇప్పుడు అది మీకు కొంచెం హెల్ప్ మేడం అవుతుందా? సీరియస్ చెప్తున్నాను, నన్ను ఆపదలు ఉన్నప్పుడు ఆదుకుందంటే యూట్యూబే మేడం. ఇప్పుడు కూడా అదే, నేను కష్టాలు ఉన్నప్పుడు నాకు క్రియేట్ అవుతుంది అమౌంట్. ఓకే. చాలా అసలు ఉంది నాకు. చాలా అదే ఒక గవర్నమెంట్ జాబ్ లేక అనుకోవాలి మేడం. నాకు ఫిక్స్డ్ ఇన్కమ్ ఇంకా మంత్లీ అని ఏం లేదు మేడం. అది పడ్డా 2-3 monthsకి పడ్డా సరే నాకు అది యూస్ఫుల్కి అవుతుంది అమౌంట్. ఓకే. నార్మల్గా ఈ యూట్యూబ్ ఇదంతా కూడా పక్కన పెడితే ఎప్పుడన్నా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పోతరాజు గెటప్ ఎప్పుడైతే వేస్తారో అప్పుడు మీకు ఇన్కమ్ వస్తుంది. లేదంటే నార్మల్గా ఇంకా మీరు దీనివల్ల జాబ్ కూడా చేయలేకపోతున్నాను అంటున్నారు కాబట్టి అంటే ఫినాన్షియల్గా స్ట్రగుల్ అయిన డేస్ కూడా ఉన్నాయా? మేడం లాక్డౌన్లో ఇదే పోతరాజు నమ్ముకొని అంటే మా పోతరాజు యూనియన్లో బిడ్డ పెళ్లి కోసం అప్పు చేసి పెళ్లి చేసిండు. బోనాల పండుగ వస్తుంది కదా, దాంట్లో నా అప్పులు తీరిపోతాయి, నేను సంతోషంగా ఉండవచ్చు అని చెప్పేసి ఏడబడతాడు అప్పులు తీసుకొచ్చి బిడ్డ పెళ్లి చేసిండు, రంగారంగా వైభవంగా చేసిండు, బిడ్డను ఒక ఇంటికి ఇచ్చేసిండు. ఆయన బాధ్యత అయిపోయింది. ఇక్కడ సీజన్ లేదు, ఆయన పరిస్థితి ఏంది మేడం? దారుణం. మళ్ళీ వాళ్ళని అప్పిస్తారా ఇవ్వడానికి అనబోతే ఆయన నమ్ముకొని కూర్చుంది దీన్ని. నాకు పోతరాజు ఉంది, నాకు బ్యాక్ సపోర్ట్ ఇది ఉంది అని చెప్పి బిడ్డ పెళ్ళికి 4 లక్షలు చేసిండు, 5 లక్షలు చేసిండు. ఆ ఇన్కమ్ అయినా కాడ వస్తుంది కూడా రాదు తెలియదు. ఏదో ఒక 2 lakhs వచ్చినా సరే నాకు 2 చేతులకు బరువు, ఒక చేతి తగ్గిపోతుంది కదా, ఒక చేతిని పని చేసుకొని బతకొచ్చు అని చెప్పేసి చేసిండు. లాక్డౌన్ వచ్చింది, ఆ సీజన్ లేదు. ఆయన ఏంది మేడం ఆయన పరిస్థితి? ఏం చేయలేదు. టెన్షన్కి స్ట్రోక్ వచ్చింది ఆయనకి. అది ఇంకో పెద్ద బాధ. మళ్ళీ దానికి డబ్బులే కావాలి. అది ఎవరికి చెప్పుకోలేక ఆయన అప్పు చేసిన విషయం ఇంట్లో పిల్లలకి తెలియదు, వాళ్ళ వైఫ్కి తెలియదు. దీని ఒక నా బ్యాక్ సపోర్ట్ పెట్టుకొని చాలామంది పుస్తకాలు బతున్నారు. సీరియస్గా మేడం, నేను దీన్ని నమ్ముకొని ఈ ఒక్క సీజన్ని నమ్ముకొని చాలామంది పోతరాజులు ఉన్నారు. అందుకే ఏంటంటే ఇప్పుడు బ్యాండ్ వాళ్ళే కానీ, ఇప్పుడు ఒక పలరమ్మండి కానీ వాళ్ళకి ఎంత రేట్ అంత రేటు ఇచ్చేస్తారు. మళ్ళీ మేము అడగగానే కూరగాయల వ్యాపారం లాగా నాకు ఎక్కువ అంటారు మేడం. ఓకే. మళ్ళీ మేము లేదు బండి బయటికి రాదు. బ్యాండ్ వచ్చేసింది, పలారమ్మ వచ్చింది, తొట్టలు వచ్చేసింది, వెళ్ళిపో. మళ్ళీ పోతరా వచ్చేదాకా ఎందుకు అవుతారు మేడం? మీరే మెయిన్ అసలు దానికి వీళ్ళు అదే మేడం. ఆ బండి ముంగడ మేము బ్యాండ్ లేకపోయినా సరే మేడం, మేము కాళ్ళ గజ్జలతో సౌండ్ చేసుకుంటూ పోయినా నీకు బండి వచ్చేస్తుంది. కానీ మాగానేమో వేలం పాటలు వేస్తారు.